రైట్ ఇక ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం కోసం అయితే శోభాయాత్ర కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ గణేశుడు ఎంతవరకు వచ్చారు ఏంటి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి అవినాష్ సిద్ధంగా ఉన్నారు. అవినాష్ చెప్పండి, అక్కడ వినాయకుడు ఎక్కడి వరకు చేరుకున్నారు, ఇంకా ఎంత టైం వరకు ట్యాంక్ బండ్కి చేరుకునే అవకాశం ఉంది? అవినాష్, చాలా కొద్ది సమయంలోనే ఇక్కడ నుంచి ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు అయితే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడే టెలిఫోన్ భవన్ దగ్గరికి అయితే చేరుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. లైవ్ లో మనం చూసుకోవచ్చు, ఖైరతాబాద్ గణనాథుడు టెలిఫోన్ భవన్ నుంచి ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులేస్తూ చాలా వరకు చాలా ఫాస్ట్ గానే మూమెంట్ అయితే తీసుకుంటా ఉన్నారు ఇక్కడ నుంచి. అండ్ చాలా ఎందుకంటే పోలీసులు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ప్రకారం 1:30 లోపే ఖైరతాబాద్ గణనాథుడి యొక్క నిమజ్జనం పూర్తవాలనేటువంటి మాట ప్రకారంగానే చాలా ఆనందంగా, చాలా కోలాహలంగా, చాలా ఉత్సాహంగా గణనాథుడి యొక్క మూమెంటం అనేది చాలా ఉత్సాహంగా గణనాథుడి యొక్క మూమెంటం అనేటువంటి జరుగుతూ ఉంది. ప్రొసెషన్ చాలా ప్రశాంతంగా అయితే జరుగుతూ ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర డీజేను పెట్టి మరి ఎంటర్టైన్ చేస్తూ ముందు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే మనం చూసుకోవచ్చు, వచ్చినటువంటి నేషనల్ క్యాడెట్ సర్వీస్ పిల్లలు కూడా ఏ విధంగా డాన్సులు వేస్తూ ఆనందంగా ముందుకెళ్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఆఖరికి పోలీసులు కూడా ఆ క్రేన్ నెంబర్ 4 వరకు చేరుకోగానే మనం కూడా ఆనందోత్సాహాల్లో కాసేపు ఆయనకి వీడ్కోలు పలుకుతూ ఆనందోత్సాహాల్లో మునుగుతూ డాన్సులు వేద్దామని చెప్పేసి ఆనందంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఆల్రెడీ టెలిఫోన్ భవన్ దాటుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. టెలిఫోన్ భవన్ దగ్గర దాకా చేరుకున్నటువంటి గణనాథుడు కాసేపట్లోనే, మహా అంటే ఇంకో గంటన్నరలోనే, ఆల్రెడీ ఓ గంటన్నరలోనే ఆయన క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 12 గంటల లోపు 10-11 గంటల లోపే ఆ క్రేన్ నెంబర్ 4కి చేర్చేందుకు అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మమత, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అవినాష్. రైట్, ఇక గణేశుడి శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ఇక మినిట్ టు మినిట్ మీకు అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి BRK.